అందరికీ షాలోమ్, వందనాలు. ఈరోజు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. ఎందుకు ఏంటి అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనకు తెలియపరచబడుతున్నాయి. నిజంగా పరమతండ్రి మాట విన్నటువంటి వాళ్ళు ఎంతమంది, విననటువంటి వాళ్ళు ఎంతమంది? ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఉంచుకున్న దాని పిల్లలు విస్తారము, నా సొంత పిల్లలు కొందరు అన్నాడు. అంటే ఉంచుకున్న దాని పిల్లలు విస్తారం అంటే ఏంటి? అంటే ఏంటి, అర్థం ఏంటి? పేతురు గారు, పేతురేనా? ఉంచుకున్న దాని పిల్లలు విస్తారము, నా సొంత పిల్లలు కొందరే అన్నాడు. అంటే ఏంటి? అయితే మనం గమనించాల్సింది రెండు ఉన్నాయి. ఏంటంటే వాక్యము మనకి దేవుడై ఉన్నాడు కదా. వాక్యము దేవుడు, వాక్యం మన సర్వ సమస్తము మనకు ఆధారమై ఉన్నది. వాక్యం ఏం చేయబడింది? బ్రతికించింది. వాక్యం ఏం చేయబడింది? నడిపించింది. వాక్యం ఏం చేయబడింది అంటే ఈ రీతిలో అనేక రకరకాలుగా ఇన్ని విషయాల్లో క్రమంగా జరిగించినట్లుగా మనకు తెలియపరచబడుతున్నటువంటి విషయాన్ని మనకు కనపడతా ఉంది. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనము నేర్చుకోవాల్సినవి రెండు విధాలైనటువంటి ఉన్నవి. ఏంటనంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త చూసారమ్మా, 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము చూసావమ్మా, మంచిది. 22వ వచనం, 22వ వచనం. ఏంటంట? ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము, ఇక్కడ బాగా గమనించాలా, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెబుతారు. అందుకు అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని వారితో చెప్పాను. చాలు, ఇక్కడ ఆగుదాయి. మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగిన పరమ తండ్రి విషయానికి వందనాలు. ఇదిగో నాయన, నీ యొక్క పరిశుద్ధమైన దినమున నీ బిడ్డలు అనేకులు రాలేకున్నారు, కానీ ఇదిగో వచ్చిన కొందరైన ప్రభువా, నీ స్వరం విరిగి నీ గొర్రెలు నాయన నీ యొద్దకు వచ్చారని నమ్ముచున్నాం తండ్రి. ఇన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనము కాకున్నట్లు వారిలో ఫలించినట్లు కృప సహాయం చేయండి. ఇను వారందరికీ నాయన మంచి వినయమునుగా గ్రహింపు ఆలోచన కలగజేసి వారి యొక్క అనేక జీవితాలు తృప్తిపరచబడినట్లు కృప సహాయం చేస్తారని నమ్మచ్చు. మెస్సియా శ్రేష్ఠ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమన్నాము? మొట్టమొదటి 22వ వచనంలో అందుకు చదవకమ్మా, అందుకు నేను ఏమన్నా అక్కడ, ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ఎవరు చూశాట? మెస్సీ వారిని చూసి ఏమంటారట? ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదా? ఏమని ప్రవశించారు? అసలు ప్రవశించినటువంటి వారు ఎవరు? ప్రవశించడం అంటే ఏంటి అసలు? ప్రవచనం అంటే ఏంటి అసలు? ప్రవచనం తెలియనటువంటి వారు ప్రవచనం అని చెప్పడానికి ఇవాళ అనేక రకరకాలుగా ఉన్నారు. నిజంగా మీరు వినడానికి సర్వసత్యము కలిగినటువంటి వాక్యమును, జీవం కలిగినటువంటి వాక్యమును ఎన్నుకునో మీరు ఉన్నటువంటి కొద్దిమంది, కానీ సారాంశం లేనటువంటి వాక్యం వినడానికి అనేకమైనటువంటి వారు అక్కడికి పరిగెత్తుకొని పోతారు. కానీ అక్కడ జీవం ఉండదు. కేకలు అన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఏముండవట అంటే ఆయనలో గుర్తింపు ఉండదంట. గుర్తింపు ఎలా ఉండదట? అక్కడ అంటాడు 23వ వచనంలో ఏమంటాడు అక్కడ, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను అంటాడు. ఎవరిని ఎరగను అంటాడు? ప్రవశించినటువంటి వారిని, తర్వాత దెయ్యములు ఎల్లగొట్టినటువంటి వారిని, తర్వాత అద్భుతములు చేసినటువంటి వారినట. అద్భుతాలు ఎవరి నామం చేశారు అంటే ఎందుకు చేశారు? ఎవరు చేశారు? మరి అద్భుతాలు ఎలా జరిగినాయి మరి
అంటే ఇక్కడ ఏమంటుందంటే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. నా యొద్ద నుండి తొలగిపోండి అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని ఎప్పుడు నేను ఎక్కడ ఎరగలేదు. మరి ఎవరిని ఎరిగాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నా వాక్యము మీ పాదములకు వెలుగు అన్నాడు. నా వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తుంది అన్నాడు. నా వాక్యము మిమ్మల్ని నడిపిస్తుంది అన్నాడు. నా వాక్యము మిమ్మల్ని అనేక సర్వస్వతంత్రులు చేస్తుందని చెప్పాడు వాక్యము. కానీ అందరూ చదువుతుంది వాక్యం కాదా? వింటున్న మీరు కానీ మరి వీడియో ద్వారా వింటున్న వారుగా కూడా ఇది ఒక హెచ్చరికగా నేను మాట్లాడట్లేదు. గమనించాల వాక్యాన్ని. ఏదో వచ్చాము 2 పాటలు పాడుకున్నాం, 4 ఏదో చిన్న ప్రార్థన చేసుకున్నాం, 4 మాటలు చెప్పుకుంటున్నాం అని కాదు. అక్కడ ఆలోచించాలా ముందు. ఫస్ట్ తన ప్రయత్నం ఆలోచించాలా, విశ్వాస జీవిత పరిమాణాన్ని ఆలోచించుకోవాలా. ఫస్ట్ ఇక్కడ ఏమంటుందంటే మేము నీ నామమున ప్రవశింపలేదా అన్నటువంటి మాటకు అదేవిధంగా చూద్దాం ఒకసారి. హెజ్కేలు గ్రంథములో అక్కడ అంటున్నటువంటి మాట చూడమ్మా. హెజ్కేలు గ్రంథములో తీసావమ్మా, కొంచెం స్పీడ్గా ఉన్నానమ్మా. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం ఒకసారి. ఇక్కడ అంటున్నటువంటి మాట చూద్దాం. ఈ పట్టణములో పాపము హెచ్చించి దురాలోచన చేయువారు వీరే. పరమ తండ్రి స్తోత్రం. ఎవరాట? ప్రవశించి అటువంటి వారు, అద్భుతములు చేయువారు, వీరందరూ ఏమై ఉన్నారట? దురాలోచన చేయువారు వీరే అన్నాడు. అక్కడ ఎవరిని? ఈ విధంగా చేసేటువంటి వారు వీరినే అన్నాడు. అని ఎవరితో అంటున్నాడు ఇక్కడ? అంటే ప్రవక్త అయినటువంటి హెజ్కేలు వారితో ఈయన స్వయాన యావే చెబుతున్నటువంటి మాటలో 4వ వచనంలో అంటాడు, కావున వారికి విరోధముగా ప్రవశింపుము, నరపుత్రుడా ప్రవశింపుము. అంతటా యావే ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయము. ఇక్కడ ఏమంటాడు? వారు కాదు, ప్రవశించినటువంటి వారు కాదు. వారు ఎవరాట అక్కడ? అంటే దురాలోచనలు చెప్పేటువంటి వారట. అంటే వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారట. అంటే విరోధమైన జీవితం జీవిస్తున్నటువంటి వారట. మరి ఇక్కడ ఏమంటాడో? మీరు ఇశ్రాయేలు వారికి మధ్యకి వెళ్ళి ఏమంటాడో? ఈ మాటలు ప్రవశించండి అంటే చెప్పు. ఏమని చెప్తుండే ఇక్కడ? 5వ వచనం, అంతటా యావే ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీవు నా మాట వారికి తెలియజేయము. యావే సెలవిచ్చిన మాట ఇదే. ఇశ్రాయేలులారా, మీరు ఎలాగున పలుకుచున్నారే, మీ మనసున పుట్టిన అభిప్రాయములు నాకు తెలియజేయుడు. పరమ తండ్రి స్తోత్రం. ఇదేంటంటే అభిప్రాయాలంట. ఇవాళ చాలా మంది అభిప్రాయాలు మాట్లాడుతుంటారు, వాక్యం మాట్లాడరు, ఉదాహరణలు మాట్లాడుతుంటారు. ఉదాహరణలు కొన్ని కథలు అల్లుతుంటారు. ఏంటి ఆ కథలు? వాక్యం చెప్తే సంతోషమే, కానీ ఇక్కడ ఏం చెప్తారట? దురాలోచనలు చెప్తుంటారట, దుష్టమైన మాటలు తెలియపరుస్తుంటారట. అంటే ఏంటట? ప్రవచనములు కూడా, ప్రవచించే ప్రవచనములు కూడా వృధా కలిగినటువంటి ఆలాపన మాటలు కలిగి ఉన్నాయి అంట. అందుకే అక్కడ అంటున్నటువంటి మాట అక్కడే 13వ వచనం కూడా చూడండి. 13వ వచనం అందులోనే, నేను ఆ ప్రకారము ప్రవశింపుచుండగా బెనాయు కుమారుడైన పెలాట్యు చచ్చెను. పరమ తండ్రి స్తోత్రం. ఈ మాటలు ఇక్కడ తెలియపరుస్తూనే ఉండంట. ఈ మాటలు వారు వింటూనే ఉన్నారు. అందులో అతను ఒక వ్యక్తి ఏమైపోయాడటమ్మా? చనిపోయాడట. ఎవరు అతను? బెనాయ్ కుమారుడైనటువంటి వాడు చనిపోయాడట. ఎందుకు? కుమారుడు చదువమ్మా. చచ్చను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో
ప్రభువా యావే ఇశ్రాయేలు శేషమును నీవు నిర్మూలము చేయుదువా. ఇక్కడ ప్రశ్న ప్రభువా ఇలాగ ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా ఉన్నారని వారిని ఏం చేస్తున్నారట? అక్కడ ఏం చేస్తున్నాడు? మళ్ళా చదువు నీ అయ్యో ప్రభువా యావే ఇశ్రాయేలుల శేషమును అంటే కొంచెం మిగిలింది లేదు ఇక శేషమును నీవు నిర్మూలం అంటే ఏంటి? ఏమీ లేకుండా. నిమ్మలం కాదు అక్కడ, నిర్మూలం అనగా ఏమీ లేకుండా అంట. ఇదట నిర్మూలము చేయుదువా అని మొరపెడుతును. అప్పుడు యావే నాకు ప్రత్యక్షమై నరపుత్రుడా యెరూషలేము పట్టణము వారు దేశము మాకు స్వాస్యముగా ఇయ్యబడెను, మీరు యావేకు దూరస్తులుగా నుండుడి అని. హల్లెలూయా. చూసారా? అసలు ఇక్కడ చెప్తుంది ఏంది, వీళ్ళు చేస్తుంది ఏంది? అసలు ఇది చెప్తుంది ఏంది, వాళ్ళు చేస్తుంది ఏంది? చూసారా? అందుకే ఈ రోజుల్లో ఏం చేస్తారు తెలుసా అండి యాకోబు గారు? ఇక్కడ జరిగే విశ్వాస జీవితం వేరు, వీళ్ళు చేస్తున్న పరిమాణాలు వేరు. అందుకే చాలామంది ఏమంటారంటే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వారు పరలోక రాజ్యం చారడాట. తన చిత్త ప్రకారము చేయవాడు అంటే నా స్వరం వింటాడు, నా గొర్రెలు నా స్వరం వింటున్నాను అంటే అసలు ఈనేవారు ఎవరు? ఏమేనాలా? అసలు ఇది ఏం చెప్తున్నారు? వారు ఏం చేస్తున్నారంటే ప్రవశించేటువంటి మాటలు, అంటే ప్రవశించుతున్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి ఆత్మ చెప్పు మాటలు కావంటివి, ఆత్మ చెప్పే మాటలు కావంటివి. ఏం మాట్లాడాయి అంటే ప్రవచనములు అంట. అంటే ప్రవచనములు అంటే ఒక ఉదాహరణకి ఏంటంటే దురాత్మ పలుకుతున్న మాటలని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? ఒక ఆయన అంటాడు పోయి నువ్వు ఫలానా అంటాడు. నిజమేనా మాట? అయితే నేను ఒక మాట అడిగాను, నువ్వు ప్రవశించింది ఒకే, అయితే యేసు ప్రభు స్వయంగా వచ్చి నీతో మాట్లాడాడు కదా. ఒకసారి ఆయన జన్మదినం ఎప్పుడు చెప్పబోనాయా? మాకు తెలియదు కదా ఆయన జన్మదినం ఎప్పుడు చెప్పబోనాయా? ప్రవచనం కదా. ప్రవచనం అంటే ఏంటి? ఆత్మ చెప్పే మాటలుగా. ఒకసారి ఆయన జన్మదినం చెప్పబోనాయా అంటే ఏంది నీకు తెలియదా? నువ్వు ఎంత పెద్ద పాస్టర్ అని చెప్పుకుంటావు? డిసెంబర్ 25 కాదా? ఏమని చెప్పాడు? ఎవరు చెప్పారు ఆ మాటలు? అమ్మా అంటే దురాలోపనలు కావా? ఈ పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆ మాట కనుక ఉంటే నేను నేర్చుకుంటా ఆ మాట. అయితే ఇంక కింద ఏమంటుండో చూద్దాం ఒకసారి. 21వ అధ్యాయము, అందులోనే హెజ్కేలు గ్రంథంలోనే 21వ అధ్యాయము, 21వ అధ్యాయము 14వ వచనం 14. నరపుత్రుడా చేతులు సాచుకోనుచు సమాచారము ప్రవశింపుము. అది ఇక్కడ ఆగుదాయి. ఏమంటుంది ఇక్కడ? నరపుత్రుడా. ఎవరితో అంటాను? హెజ్కేలుతో మాట్లాడుతుండవు. ఎవరు? సృష్టికర్త అయినటువంటి ఎలోహిం మాట్లాడుతున్న మాటలు. చేతులు చరుచుకొని అక్కడక్కడ సమాచారం అంటే చెప్పవలసిన వార్త చెప్పు అంటాను అక్కడ. సమాచారం అంటే చెప్పవలసినటువంటి ప్రవచనం అంట. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది. పరమ తండ్రి స్తోత్రం. ఖడ్గము అంటే దేవుని యొక్క ఖడ్గజ్వాల అంట. జనాన్ని ఏం చేస్తుందట? హతం చేస్తుందంట. అంటే స్వనాశనం చేస్తుందంట. అంటే అనేక ప్రజలు లేకుండా చేస్తుందంట. ఎవరు? ఖడ్గజ్వాల అన్నాడు అక్కడ. ఏంటి ఆ జ్వాల? మనం ఒకసారి చూసినట్లయితే
అపోస్తల కార్యములో మనం అందరం ఎన్నోసార్లు చదువుకున్న మాటలే. అక్కడ ఏమంటే పెంతెకొస్తు దినాన అందరూ ఒక స్థలంలో కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని జ్వాలల వలె దేవుని యొక్క ఆత్మ విభాగింపబడుతూ వారి మీద వాలిందట. ఎవరు వారి మీద వాలింది? మబ్బా? ఆత్మ వాలింది. ఎవరికైనా తెలిసి అప్పుడు అక్కడ ఆత్మ ఎవరి మీదకైతే వచ్చిందో వారు ఏం చేస్తున్నారట? ప్రవశిస్తున్నారట. ఏ విధంగా? అన్య భాషలని అక్కడ రాయబడింది. అన్య భాషలు అంటే ఏంటో తెలుసా? వారి వారి భాషలో. ఇప్పుడు ముస్లిం ఉన్నారు, ముస్లిం భాష. లంబాడి ఉన్నారు, లంబాడి భాష. కోయ ఉన్నారు, కోయ భాష. ఎవరికి వాళ్ళ భాషలోనే లేవా? ఇప్పుడు తెలుగు భాష, ఇంగ్లీష్ భాష ఉన్నాయా లేవా? అట్లా వారి వారి భాషలతో వారి వారి భాషల్లో నుండి మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారో తెలుసా? ఇక నానా రకరకాలైన కాగిరి బిగిరి వీళ్ళు ఒక భాష మొదలుపెట్టారు. ఏదో రకమైనటువంటి ఒక భాష మాట్లాడటం మొదలుపెట్టారు. అది దేవుని ఆత్మ అని చెప్తుంటారు. దేవుని ఆత్మ నిజమే. ఇప్పుడు దేవుని ఆత్మతో మాట్లాడి గణమం దాటిన తర్వాత ఏమంటారు? సాల్మోన్ భలేగా ఉన్నవేందయా, నువ్వు ఇంతే నా పని చేసేదని బెదిరిస్తుంటారు, తిడుతుంటారు. అదేనా సల్మాన్ గారు? వినాలనే చెప్పేది. వాళ్ళు కూడా మందిరంలోనే ఉంది, వాళ్ళ పని చేసుకుంటున్నారుగా. అందుకొరకు మనం ఏం చేయాలట? మార్పు చెందాలి ఫస్ట్. అందుకొరకే అక్కడే ఒక మాట అంటుండవు. 25వ అధ్యాయము 25వ అధ్యాయం, అది అందులోనే 25వ అధ్యాయము 3వ వచనం. అమోనీయులారా, ప్రభు అయిన యావే మాట ఆలకించుడి. ప్రభు అయిన యావే సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇశ్రాయేలు దేశము పాడు చేయబడిన కాలమున యోధావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చిరి కదా. పరమ తండ్రి స్తోత్రం. అక్కడ ఏమంటాడు? వచ్చిరి కదా. ఎక్కడట? ఎప్పుడంట? ఎక్కడ? ఎందుకంట? పాడు చేయబడ్డారు. ఎలా పాడు చేయబడ్డారు? దేవుని నమ్ముకున్నటువంటి వారికి విశ్వాసం ఉండదు, కానీ చెప్పడానికి మాత్రం అనేకమైన మంచి మంచి మాటలు తెలియపరుస్తారు. కానీ అసలు విశ్వాసం చేయవలసిన పని ఏంటో తెలియదు. ఒక మనిషికి మోసం చేయరు, ఒక మనిషిని వృధా మాట మాట్లాడడానికి ఇష్టపడరు. నేను ఒకటే మాట మాట్లాడతా, నువ్వు ముక్కు సూటిగా కొట్టినట్టే మాట్లాడతా ఒక మాట. అది నువ్వు వినకపో. నేను మంచి మాట కానీ చెడ్డ మాట నా నోట రాదు. వస్తే 10 మందికి అంటే ఇనికిడయ్యేటువంటి మాట చెప్తా తప్ప వృధా మాట చెప్పడానికి నేను ఇష్టపడను. కారణం అది మనకు పనికి మాలింది కనుక మనకు వద్దు. అది పనికొచ్చే మాట చెప్తే ఏమైంది? ఉపయోగపడుతుంది. నిన్నటి దినాన యాకోబు గారు ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. ఒక చిన్న మాట సంభాషణ చేసుకున్నాం. వెంటనే ఏం చేశా? ఒకరితో మాట్లాడా. అంతేనా? మాట్లాడినప్పుడు ఒక సమాధానం వచ్చింది. ఏమని? చూద్దాం, ఓ రోజు మీరు రాండి మాట్లాడదా అని కరికి వచ్చింది. అంటే మనం వారితో కలవాలని మనం ప్రయత్నం చేస్తేనేగా మనకు ఆ సమాధానం వచ్చేది. మనం ప్రయత్నం చేయకపోతే సమాధానం అవుతుందా? అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏమంటాడు మత్తయి సువార్తల, నా నామమున ప్రవచింపలేదా, నీ నామమున ప్రవచింపలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా? ఏంటంటే ఇదంతా సాప వెనకబడినా దయ్యములు వెళ్ళగొట్టలేదా? ఏంటిది? బెంకాలు కదా, నేను అది చేశాను కదా, నేను ఇది చేశాను కదా, అదేగా వాళ్ళు అనేది. అంతేనా కాదా? నేను అబ్బాయి అటు చూస్తారు ఎందుకు? మీరు ఏం చేస్తున్నారు? నేను దెయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటే అర్థం ఏంటి? అయ్యా, గొప్పలు చెప్పుకోవటం ఒకటే కాదు, అంటే నీ మీద ఎదురాడినట్టు ఉంది మాట. ఏమైనా నీకు ఈ పని చేయలేదా నేను అంటే అర్థం ఏంటి? చెప్పు. అంటే వాళ్ళ మీద ఎదురాడినట్ట, ప్రేమగా అడిగినట్ట?
ఎదురైనట్టే. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? చేయలేదా, ప్రవశింపలేదా, అంతే కదమ్మా. 20 వచ్చిన వాళ్ళు ప్రవశింపలేదా అని ఇలా అడుగుతుంటే ఆయన ఏమంటాడు? అక్రమము చేయవాళ్ళారా మీరు, మిమ్మల్ని మీరు ఎవరు మీరు ఎరగని అంటుంటారు. మరి ఇంతకాలం మీరు అద్భుతాలు చేసిందో ఏమైపోయింది? ఏమైపోయింది? మీరు చెప్పే ప్రతి మాట ఏమైపోయినట్లు ఇప్పుడు? కనుక అక్కడ ఒక మాట అంటాడు, 36వ అధ్యాయము, 36వ అధ్యాయము తీసావమ్మా? 36వ అధ్యాయం 1వ వచనం. మరియు నరపుత్రుడా నీవు ఇశ్రాయేలుల పర్వతములకు ఈ మాట ప్రవశించుమా. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక్కడ ఆగుదాయి, నేను చదువుతున్నానమ్మా. మరియు ఎక్కడ 26 అంతే కదా. మరియు 11వ సంవత్సరమున 11వ సంవత్సరం నెల అట, సంవత్సరం నెల మొదటి దినమున యావే వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఎప్పుడట? 11వ సంవత్సరం ఆయన పరిచర్యకు ఆయన వెళ్ళిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత మొదటి నెలలో ఆయనకి ఏమొచ్చిందట? వాక్కు వచ్చిందట. అంటే ఆయన పిలుపు వచ్చిందంట. 2వ వచనంలో అంటాడు, నరపుత్రుడా యెరూషలేమును గూర్చి ఆహా జనములకు అదేమన్నమ్మా, జనములకు ద్వారము దగ్గర ఉన్న పట్టణము పడగొట్టబడినను అది నా వశమునాయను. చదువమ్మా. అది పాడై పోయినందున నేను పరిపూర్ణము నొంది తిని అని వారితో చెప్పు. ఎక్కడ చూస్తారమ్మా? హెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనం. లేదా అట్లా లేకపోవటం ఏంటి? హెజ్కేలు గ్రంథంలో అందరూ లేకపోవటం ఏంటి? మంచిగా చూడు, 26వ అధ్యాయం 36 కాదు 26. ఇంతసేపు చెప్తుంది 26 3 చెప్పినా రవి? ఎన్నిసార్లు చెప్పినా? 36కి పోయింది. ఫస్ట్ స్టార్టింగ్లో అన్నది నిజమే. ఉందా అక్కడ? చదువు అక్కడ ఏముందా? ఉందా లేదా? మరి ఇంకా లేదంటే మరి చూసినవా? సరే మంచిది. మనం గమనించాల్సింది ఇంకా ఒకటి ఉంటుంది. 37వ అధ్యాయము 10వ వచనం. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవశింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి అమ్మా లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై హల్లెలూయా. నేను ప్రవశించినప్పుడు ఏమయ్యారట? లెక్కలేనంత, లెక్కగా అంటే సఖ్యము కానంత ఎక్కువగా ఏం జరిగిందట? ఆడ ఫలాలు కనపడతా ఉన్నాయంట. అంటే ఈ రోజుల్లో ఎవరు గ్రహింపు లేదు, వాక్య గ్రహింపు లేదు. మాకు చర్చిలో 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారంటారు. కానీ ఒక మాట ఉదాహరణకి ఏంటంటే, సతీష్ గారి చర్చిలో 8,000 మంది ఉంటారు. తెలుసా మీకు? కొన్ని బ్రాంచీలు కూడా ఉన్నాయి. వాళ్ళు అడిగితే ఏమంటారు ఎక్కడైనా? ముందు నేనే నేర్చుకునేలా చెప్తాను చెప్పడానికి. కానీ బైబిల్లో ఒకటి ఉండదు. చదువుతారు అదే, కానీ ఒకటి ఉండదు. కారణం ఏంటంటే అది అంతే ఇక. అందుకే మీకా గ్రంథము తోత్రగిలిపదే మీకా గ్రంథము 2వ అధ్యాయం 2
6వ వచనం త్వరగా వెళ్ళిపోదాం. మీరు దీన్ని ప్రవశింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవశించిన వెడల అవమానము కలుగగా. ఎక్కడ చదువుతున్నామా? మీకా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. మీరు దీన్ని ప్రవశింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ఏమని చెప్తున్నారట? దీన్ని మీరు ఎలా చెప్పొద్దు అంటారట. ఏం చెప్పొద్దు? ఇవాళ మెస్సీ వారి జన్మదినం చేసేవారు ఎంతమంది ఉన్నారు? కొంతమంది కాదు, అనేకులు ఉన్నారు. కానీ అది ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏమంటారు చెప్పు? మా మధ్య ఇది చెప్పకాకు, నువ్వు కొత్త పోత తెస్తున్నావు, కొత్త మాట చెప్తున్నావు, కొత్త సోది మాకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరి మాట చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఎవరి మాట చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఏం వింటున్నారు? ఇప్పుడు విన్నవారు ఏం చెప్తున్నారు ఇప్పుడు అని చూస్తే ఈ విధంగా ఆ విధంగా ప్రవశించినటువంటి వారిని గూర్చి పరమ తండ్రి ఆత్మ ఈ విధంగా తెలియపరుస్తున్నటువంటి మాటలు మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా రెండో విషయంలోకి వస్తే రెండోది ఏమంటే అక్కడ దెయ్యములో వెళ్ళగొట్టలేదా? ఏమా దెయ్యములను వెళ్ళగొట్టలేదా? మత్తయి సువార్త తీసినామా? 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన మాటల వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులనైనను స్వస్థపరిచెను. అందువలనే మన బలహీనతలను ఏం చేశాడట? మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రవక్త చెప్పాడట, ఆ మాటలు నెరవేరుతున్నాయట. మరి ఇది చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేశారట? కాదు, దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను ఎలను స్వస్థపరిచారట. రోగులను స్వస్థపరిచారట. ఎవరు? వీరు. మరి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వారిని మెస్సీ వారు ఏమంటాడు? మత్తయి సువార్త 22లో ఏమంటాడు? 7వ అధ్యాయం 22లో ఏమంటాడు? అక్రమము చేయవారులారా అంటాడు. మరి ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి విధంగా దెయ్యాలు ఎలగొట్టే వాళ్ళని చూసి అక్రమము చేయవారులారా అంటాడు కదా. మరి ఇదేంటి చెప్పండి, ఇదేంటి? కనుక 17వ వచనం కూడా చూడండి. యాషువా తన యొద్దను మత్తయి సువార్త 18. యాషువా తన యొద్దనున్న జన సమూహమును చూచి అందరికి వెళ్ళమనని ఆజ్ఞాపించను. అంతటా ఒక స్త్రీ ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినని నీ వెంట వచ్చిందని ఇక్కడ ఆగుదాయి. బోధకుడు ఎవరు ఇప్పుడు? మెస్సీ వారు. ఇక్కడ ఒక శాస్త్రి వచ్చి అంటాడు, మీరందరూ వెళ్ళిపోండి అంటాడు. అంటే ఆయన ఏమంటాడు? లేదయ్యా, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వెళ్తా, నువ్వు ఏం చేస్తా చేయడానికి వస్తా, నువ్వేం చెప్తా తింటా అని నేను అంటాడు. ఒక శాస్త్రి అంటే మెస్సీ మాట వినాలి తప్ప మనుషుల మాట కాదు. ఇప్పుడు నా మాట ఇంటి మీకు ఏమైతే చెప్పు, బూడిద కూడా దొరకదు. దొరికిందా? నేను ఎత్తనా? 10 రూపాయలు జేబులు ఉంటే అసలు లేవంట, 100 రూపాయలు జేబులు ఉంటే నా కాళ్ళు లేవా అంట. అవునా కదా? ఒక ఆయన ఏమంటాడు? ఎంత ఇచ్చినా తృప్తి లేని జీవితం అయ్యా. యాకోబు గారు, ఎంత ఇచ్చినా
తృప్తి లేని జీవితాలు. ఒక వ్యక్తి పనికి వచ్చాడు మన కాడికి, ఆయనకి కూలి ఇస్తున్నాం యథాస్థానంలో. వాళ్ళకి ఇచ్చేది బయట కొంతమంది 900, కొంతమంది కూలి కొనే వాళ్ళు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. సరే, అది న్యాయమే, పని చేసుకుంటారు కనుక తీసుకుంటారు, న్యాయమే. అది కూడా ఎలాగా? రోజు గంటలు అప్పగించి డబ్బులు అడిగితే బాగుంటుందా? అది తీసుకుంటే ఏమైంది? అన్యాయమా కాదా? అక్రమం చేసిన వారా కాదా? ఒక ఆమె అసలు చెప్పిన మాట ఏందు, ఇవాళ చర్చికి రాలే. ఎంతమంది రాలే? లెక్క అయితే చాలా మంది. ఎందుకు రాలేదు? వాళ్ళే తెలవాలి, అది మనకు కాదుగా. అందుకే ఒక ఆమె అంటది, అయ్యా చర్చికి ఎప్పుడూ రాదు, ఆమె ప్రార్థన చేసిందట, దెబ్బకి దిగిపోయిందట. ఒక గేదె అట పాలు ఇవ్వలేదట, పాలు పెట్టుకుని పోయిందట, పాలు ఇవ్వట్లేదట 2 రోజుల నుంచి. ఆ రోజు ప్రార్థన చేసి వీటి మీద ఎట్టుగా కలిసి పాలు వేస్తుంది. జయ 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 అని వస్తున్నాయట. అంటే ఇది అంతా వాక్యం తెలిసిన వాళ్ళకి ఎలా పడుతుంది చెప్పి, ఎలా ఇంపెత్త చెప్పండి మీరు. వాక్యం తెలిసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం సాల్మోన్ గారు కనుక పని చేస్తారు, వాళ్ళు చేసేది పని ఇట్ట, ఆ పని ఇట్ట కాదంటే వాళ్ళు ఏమంటారు? చేతుల టాంగి అసలు తెగిపోయిందాక కొడతారు. నిజమా కాదా? ఆయన కాదన్నప్పుడు మనం చేసాను చూపించాలా? అవునా కదా? ఆయన కాదన్నప్పుడు ఆయన చేసే పని అయినా మనం చేసి చూపించాలా? లేదంటే ఆయన చేస్తానని చూడాలా? అదేనా కదా? ఆయన చేస్తాడన్నా చూడను అయితేని, పోనీ ఆయన జనమంది నేను చెప్పను అయితేని, అప్పుడు నేను నా మాటకి విలువ ఉంటుందా? ఉంటుందా నా మాటకి విలువ? అట్టుంది దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళ వ్యవహారం. దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళ వ్యవహారం అట్టుంది. అది దెయ్యాలు వెళ్ళగొడతారు, కానీ ఇక్కడ దెయ్యం పోదు. ఇంట్లో దెయ్యం ఎందుకు పోదు? తాగుడు దెయ్యం పోదు. బైబిల్లో చాలా ఉన్నాయండి, వేరే కాదు కానీ చాలా ఉన్నాయి. అబద్ధానికి మూట కడతారు. ఇలా చాలామంది అబద్ధం ఆడుతుంటారు. దేని కొరకు? డబ్బు కొరకు అబద్ధం ఆడుతుంటారు. ఎవరు? చెప్పేవారే, బోధించేవారే, చర్చికి పోయేవారే. అంటే ఎంతమంది మనం మాట చదువుకోను, అబద్ధము ఆడవద్దు, అంతేనా? దొంగతనం చేయవద్దు, వ్యభిచారం. మరి ఈ మాటలు చదువుకుంటే మనం చేసి ఏమైంది అంటే అలాపనలు చేసిన వాళ్ళం కాదా? ప్రవచనలు చేసిన వాళ్ళం కావా? అందుకు చెప్తున్నమాట. దెయ్యమని నిలబెట్టిద్దా? అట్లుంది వారం. అందుకొరకు అక్కడ చెప్పినటువంటి మాట అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 34వ వచనం. అయితే పరిచయులు ఇతడు దయ్యములో అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని. చూసారా? యాశ్వమిస్సు వారు అడిగి పోయిండట. ఆ ప్రాంతానికి పోగానే దెయ్యాలు అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? దెయ్యం పట్టి ఊగేటోళ్ళు కాదు అక్కడ అర్థం. దెయ్యపు క్రియలు చేసేటోళ్ళు, దెయ్యపు యొక్క నడవడిక నడిచేవారు, దెయ్యపు యొక్క స్వభావం కలిగిన వారు, దెయ్యపు యొక్క ఆలోచన గలవారు, దెయ్యపు యొక్క సంభాషణ చేస్తున్నటువంటి వారు, దెయ్యము యొక్క శాస్త్రాలు కలిగినటువంటి వారు. వీరు దెయ్యం పట్టడం అంటే ఏదో పట్టి అది ఇది పెక్కతి అంటే అట్లని కాదు. దెయ్యం పట్టడం అంటే ఈ చెడు కార్యములు చేయువాడు కూడా దెయ్యపు చెక్కలే, దెయ్యపు క్రియలే. కనుక వాళ్ళందరూ ఏమైపోయారట? పటాపంచలు అయిపోయారట, అంటే పారిపోయారట. ఆయన వచ్చినప్పుడు ఏమైందట? ఆయన స్థలంలో నిలబడలేకపోయారట. ఎందుకని? అది చెప్తున్న మాటలు అవి. అంతేనమ్మా? చదువు కింద అలాగనే యాషువా వారి సమాజ మందిరములలో బోధించుచు రాజసువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచు సమస్త కపటముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆగండి, ఇక్కడ ఏం చేయబడదట? సంచారము సమస్తము కపటము చంచలన్నట. తర్వాత ఆయన సమూహములను చూచి వారు
కాపరి లేని గొర్రెల వలె అదట ఇసికి చెదిరి ఉందురు. ఇక్కడ ఏమైనాట మరి అసలు కాపరి ఎవరు ఇప్పుడు? నా గొర్రెల గొప్ప కాపరి నా యేసు, అంటే యేసు అన్న కదా. గొర్రెల గొప్ప కాపరి నా యేసువా, మందల కొరకై ప్రాణం పెట్టను. ఇక వదిలే పాట, అందరికి వచ్చిన పాటలు కానీ. అంటే ఎందుకు గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడట? మరి ఈయనెవరు, వీళ్ళెవరు, ఇదేంటి? కనుక స్వస్థపరిచేవాడు స్వస్థపరచబడాలి, ఫస్ట్ మార్చబడాలి. యోధా ఇస్కరియోతు ఎందుకు పోయాడు? పొట్టకూటి కొరకు. ఎక్కడి నుంచి పోయాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు రాజ్య విరోధమైనటువంటి బందిపోట్ల మధ్యలో ఉన్నటువంటి వాడు మెస్సియా వార్తిని తన దగ్గరకు వచ్చాడు. తన దగ్గరకు వచ్చి మళ్ళీ ఏం చేయబడ్డాడు? డబ్బుకు అమ్ముడుపోయాడు. పొట్టకూటి కొరకు అమ్ముడుపోయాడు. పొట్టకూటి కొరకు అమ్ముడుపోతే ఏమైపోయినామా? పొట్టబలిగి పేగులు బయటపడ్డాయి. అపొస్తలుల కార్యాలు ఉందన్నమాట. పొట్టబలిగి పేగులు బయటపడ్డాయి. కనుక పొట్టకూటి కోసం పోతే పొట్టకూటి లెక్కలే ఉంటాయి. నిజంగా మనం గమనించాలి, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాం అనేది లోకానికి కాదు. ముందు అక్కడ లోకానికి ఇంపుగా ఉండాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు నేనున్నాను, సంజయరావు అంటే పట్టుబడి ఇంతమంది జనమే ఉండరు, నేను ఆయన సంగతి ఎత్తా అని అంటాను. అంటే కారణం ఏంటి? అంటే నన్ను నిందిస్తున్నారా, లేక మందిరంకి వచ్చే వారిని నిందిస్తున్నారా? అంటే వారికి తెలవాలి ఆలోచన. సంభాషణ అనేది, సమాధానం అనేది వారికి లేకపోతే అంతే ఉంటుంది. కానీ వాళ్ళ పేరుకి అందరూ క్రైస్తవులే కదా, అందరూ ప్రవశించేవారే, అందరూ దెయ్యాలు ఎలగొట్టేవారే రవి, అందరూ దెయ్యాలు ఎలగొట్టేవారు, అందరూ ప్రవశించేవారే. మరి వీరు ఏమై ఉన్నారట? ఇక్కడ చదువుకున్నాం కదా మనం, ఏమై ఉన్నారట? 24. అయితే పరిచయులు ఇతడు దెయ్యములకు అధిపతి, దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకుంటున్నారట. మరి ఇప్పుడు ఈ దెయ్యాలు వెళ్ళగొట్టే వారందరూ ఎవరు? ఇప్పుడు దెయ్యాలకు అధిపతి చెప్పండి. ఇప్పుడు ఆనాడు అశ్వమిశ్వారిని ఏమన్నాడు? ఇతను దెయ్యాలకు అధిపతి అనా, అందుకే దెయ్యాలు పోతున్నాయని బట్టి. మరి ఇలా దెయ్యాలు వెళ్ళగొట్టే వారందరూ ఎవరు? ఇప్పుడు ఎవరు? అందుకొరకే ప్రవశించడం, అనేకులు ప్రవశించడం, కానీ తన మాట వినేవారు కొందరేనట. ఇప్పుడు మెస్సియా శిశువులు ఎంతమంది? నిర్మలమ్మ, మొత్తం శిశువులు ఎంతమంది? 70 మంది. స్థిరపడది ఎంతమంది ఆయన పేరు మీద? 11 మంది. 69 మంది ఎడిపోయారు. మరి ఎడిపోయారు, 69 మంది ఎడిపోయారు. 11 మంది ఎక్కువ, 69 మంది ఎక్కువ అండి. 59, సారీ, 59 మంది ఎక్కువ, 11 మంది ఎక్కువ. 59 మంది ఎక్కువ. మరి 59 మంది ఎవరు, 11 మంది ఎవరు? తన నామమున బలిష్టంగా ఆత్మానుసారంగా ఉన్నటువంటి వారు 11 మంది. 59 మంది నామరూపకాలు లేకుండా పోయినటువంటి వాళ్ళు. నామరూపకాలు లేకుండా పోయినటువంటి వాళ్ళు 59 మంది అయితే, తన నామమున ప్రతిష్ఠించుకొని గట్టిగా సాక్ష్యంగా నిలబడ్డటువంటి వారు 11 మంది. ఇప్పుడు ఈ 11 మందిని ఏమన్నారు? ఆ రోజుల్లో పట్టుకొని నానా రకరకాలుగా పట్టుకొచ్చి ఈడ్చి బంధించి కొట్టి చంపారు. ఎలాగా? ఒక ఆయన్ని తారు కాగబెట్టి నోట్లో పోసారు, ఒక ఆయన సచ్చల నూనె కాగబెట్టి నూనెలో ముంచారు, ఒక ఆయన సిలువకు అడ్డంగా సిలువేశారు, తలకిందులుగా సిలువేశారు. ఒక ఆయన ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. అవునండి. ఎవరికి? తన శిశువులకి. మరి ఈనాడు శిశువులకి ఏమైనా జరుగుతుందా? ఇవాళ ఈ రోజుల్లో అనేకమైనటువంటి వారికి గురి అవుతున్నారు. వాళ్ళ ప్రశ్న రూపంలో మిగిలిపోతున్నారు. ఏమని?
నీ దేవుడు అయితే ఇలా, నీ దేవుడు ముగ్గురా, నీ దేవుడు ముగ్గురా, నీ దేవుడు ఉన్నాడా, ఎన్నెన్నో పేర్లు పెట్టుకుంటూ దూషిస్తున్న వారు లేకపోలేదా? వారికి అవకాశం ఇచ్చింది ఎవరు? మీరేగా. లాస్ట్ ఇంకొక మాట చూసుకోండి. ఇకపోతే అద్భుతాలు చేసేవారు ఉన్నారట. ఎవరమ్మా? ఎవరట? అద్భుతాలు చేసేవారు ఉండట. చూద్దాం ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు దెయ్యాలు ఎలగొట్టిన వారు ఎవరు? ఇప్పుడు దెయ్యాలకు అధిపతిగా, అంతేనా? దెయ్యాలకు అధిపతి అమ్మా 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయుచున్నాడు. పరమ తండ్రి స్తోత్రం. ధర్మశాస్త్రం అంటే వాళ్ళు ఏమంటారు కొంతమంది, ధర్మశాస్త్రం కొట్టివేయబడదు కదా, ధర్మశాస్త్రము మోసే ధర్మశాస్త్రం కదా, ధర్మశాస్త్రము మంద కాదు కదా, యూదులది కదా, అసలు వాళ్ళకి తెలితే కదా. అలాంటి స్థితిలో ఉన్నారు ఇవాళ. విశ్వాసి అన్నటువంటి వారు గ్రహించాల. దేయాలకు అధిపతిగా ఉండొద్దు. రెండోది ఇక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్ర సంబంధం లేనటువంటి క్రియలు చేసేటువంటి విశ్వాసం కాదు, ధర్మశాస్త్ర క్రియల చొప్పున చేసే విశ్వాసము కానే కాదని చెప్తున్న మాటలు ఈ మాటలు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచ్చినాడు. మరణశాసనము మరణమగు పరిచర్య, పరిచర్య రాళ్ళ మరణ కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకును సంబంధించినదైనను మహిమతో కూడినదైనను, అందుకే మోసే ముఖాముఖిగా ముఖము మీద ప్రకాశించుచున్న ఉండి తన మహిమ తగ్గిపోవు నాదైనను ఇశ్రాయేలులో అతన్ని ముఖము తేరి చూడలేక పోయిరి. ఏదో మౌనం ఉంటుంది. తేరి చూడలేకపోయింది. ఏంటి? ఏ విధంగా తేరి చూడలేకపోయారు? సినాయి పర్వతం మీద ఆయన పరమతండ్రికి ప్రార్థన చేసి దిగుతున్నప్పుడు ఆయన ముఖక్రాంతిని, ఆయన ముఖంలో ఉన్నటువంటి ఆత్మ తేజస్సును చూడలేక వారి కళ్ళు మూతలు పడిపోయినాయి అంట. ఇలా శావకుల ముఖాలు చూస్తే కళ్ళు మూతలు పట్టలే. ఏమైతున్నాయి ఇవాళ? అందుకొరకు చూడమయ్య, ఇందుకొరకు మనం గమనించేది 2 విషయాలు గమనించాలి. అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ఏముంటుంది ఆ మాట అంటే, ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో 3 విధాలు మనం నేర్చుకున్నటువంటి ఏంటంటే, ప్రవశించేటువంటి వారు వాక్యమును బట్టి ప్రవశిస్తున్నారా, మనుషుల మాటలను బట్టి ప్రవశిస్తున్నారా? ఒకటి. రెండోది, దెయ్యములు వెళ్ళగొట్టేవారు దెయ్యముల అధిపతి దెయ్యాలు వెళ్ళగొట్టాడా, లేక దేవుని ఆత్మ సంబంధమైనటువంటి వారిగా ఉండి వెళ్ళగొచ్చాడా? 2. మూడవది అద్భుతాలంట. అద్భుతాలు దేవుని యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆలోచన ప్రకారంగా నడిచినటువంటి వారు, వారి క్రియామూలంగా వారు చేయబడినటువంటి వారే ఉండాలంట. పరమ తండ్రి ఈ విధంగా చేసినటువంటి విధానాన్ని బట్టి అనేకమైన రకాలుగా మనము గ్రహిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత. అందరికీ వందనాలు.